వెంకటరెడ్డి గారు సార్ ఇక్కడ చూడండి. కుర్చీలలో కూర్చోవలసిందిగా సార్ కొంచెం సార్ తెలంగాణ మిగతా ఎక్కడ స్టేట్ కర్ణాటక మీ దగ్గర ఒక గొలుసు ఎన్ని గింజలు అందుకే వాళ్ళు శ్రీరాంపురం అయిపోయింది కూడారు అంటే వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది యూరియా షార్టేజ్ వచ్చినప్పుడు వాళ్ళు కింద మీద పడుతుంది. నేను రికమెండ్ చేస్తాను సార్ యూరియా కూడా కావాలని కొంచెం పెట్టాం అందరికీ పౌష్టికాహారం అందాలని రైతు చెమట చుక్కలన్నీ సాగుమో శ్రీ విజయరమణ లక్ష్మణ్ ఉద్యానవన ఈరోజు కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి స్థాయిని ఆహ్వానిస్తూ అదేవిధంగా మన ఉద్యానవన యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ స్నేహితులు మిగిలినటువంటి రైతన్నలకు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి రైతన్నలకి ప్రత్యేకించి కూనార గ్రామ రైతులకి స్వామిలో అందరూ ఇళ్లలో కూర్చొని పనిచేస్తే డాక్టర్లు ఇష్టపడి పనిచేసి దేశ జనాభాకు అన్నం పెట్టి గౌన్ పోతా పెద్ద ఆయన కనపడితే అడిగా ఏమామా బాగున్నావా అని. ఏం బాగున్నామా 50 అయిందయ్యా అన్న. ఏమైందయ్యా మీ ఎరువులు వేసిన పోతున్నాం ఓడిపోయాం మేము. ఎంత పండిస్తున్నాడన్న 45 బస్తాలు పండిస్తున్నాడు. కానీ మా గట్టి గింజలు అంటే శాస్త్రవేత్తలు అడిగా ఏందయ్యా మా పెద్ద ఆయన ఇట్ట అన్నాడంటే అది 3వ తరగతి పిల్లోడికే కళ్ళద్దాలు వస్తున్నాయి పిచ్చాయా టవర్లో పేడేసుకొని వస్తున్నాడు మా పెద్ద ఆయన ముసుగుగా. కూనారం గ్రామంలో ఇంకొక ఇల్లు కట్టుకోవడానికైనా మాకు అవకాశం నేను ఎంత ఖచ్చితంగా మీ స్టేజ్ ముందటికి నా బాధ చెప్పుకునేదానికి నువ్వు ఎత్తున్నావు ఎట్లయినా ఎట్లా తీసుకుంటావు బాగా. సార్ అందరికి కూడా నా యొక్క నమస్కారాలు. స్వాభిన్నంగా ఉన్నటువంటి వ్యవసాయము గత 30-40 సంవత్సరాల్లో చాలా మార్పులు వచ్చాయి. సో గత 10 సంవత్సరాలు 10-15 సంవత్సరాల్లో మనకు 40 లక్షల ఎకరాలు మనది స్టేట్ ఫార్మ్ అయినప్పుడు వరి పంట ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చింది అంటే 1,20,00,000 1,10 నుంచి 1,20,00,000 విస్తీర్ణంలో మనం వరి పండిస్తూ ఉన్నాం. ఇది 1 కిలోకు దాదాపుగా 300 లీటర్ల నీళ్లు అవసరం పడుతుంది ప్యాడీకి. మనం కష్టపడాలి. ఇప్పుడు చూస్తూ ఉంటే ఈ మధ్యకాలంలో గత 10-15 సంవత్సరాల్లో ఈ ఐటీ కంపెనీస్ వాళ్ళు కూడా ఈ మారినటువంటి ఐటీ ఇప్పుడు ఏ విధంగా నడుస్తూ ఉందంటే వ్యవసాయము ఒకప్పటి వ్యవసాయం చాలా తేడా ఉంది, ఇప్పుడు వ్యవసాయం చాలా తేడా ఉంది. మన రోబోట్స్ అని అవే మనకు వచ్చి అన్నీ చేయటము, డ్రోన్స్ అని. సో మా యూనివర్సిటీ ద్వారా డ్రోన్స్ కూడా మేము వివిధ పంటలకు మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సుబ్బారెడ్డి గారు కూడా దాని మీద పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. సో ఆ విధంగా ఈ మధ్యకాలంలోనే ఒక ప్రణాళిక అనేది
రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం, ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. అలాగే మొన్న గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు ఏదో ఒక ప్రణాళిక కావాలా. మనం ఏదో 90 రోజులు వివాదం చేస్తే కలవదు, ఆ రోజులు అయిపోయినాయి. సో కాబట్టి మనం ఒక సిస్టమేటిక్గా మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ డ్రిప్ ఇరిగేషన్ కానీ, మల్చింగ్ కానీ, ఇవన్నిటికి కూడా మేము రికమెండ్ చేయడం జరిగింది. సీడ్కి కూడా సబ్సిడీ ఇవ్వాలని కూరగాయల్లో. సో తప్పకుండా అలాగే మా దగ్గర నుంచి రకాలను కూడా, మంచి రకాలను, మనకు వెనుకట ఏ విధమైనటువంటి టేస్ట్ ఉండేదో ఆ టేస్ట్ ఉన్నటువంటి రకాలను కూడా మేము పాత రకాలను మళ్ళీ బయటికి తీసి, ఇప్పుడు మన కూరగాయలు తింటే గడ్డి తిన్నట్టు కనబడతారు. ఏంది మటన్ తిన్నట్లే ఉంది, చికెన్ తిన్నట్టు ఏది తిన్నా కానీ దానికి ఒక టేస్ట్ అనేది లేదు. సో అదే దిశలో ఇప్పుడు టెక్నాలజీ కూడా దీన్ని ఏమైనా మార్చొచ్చు. మనం జీన్స్ మార్చేటువంటి టెక్నాలజీ ఉంది మనకు. ఈ యొక్క ఎక్స్పీరియన్స్ మాకు అవసరం. నేను మొదటి నుంచి కూడా అదే చెప్తాను. 30-40 సంవత్సరాల నా ఎక్స్పీరియన్స్లో రైతుల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తి అనేది ఎవరి దగ్గర లేదు. వాళ్ళతో మాట్లాడాలి. మా సైంటిస్టులు కూడా మాట్లాడినప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి చాలా మంచి ఐడియాస్ ఇస్తూ ఉంటారు వాళ్ళు. ఆ ఐడియాస్లో మరి ఏమైనా సైన్స్ ఉందా, ఆ సైన్స్ పరంగా మనం ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేయవచ్చా, ఆ సైన్స్ లేకుండా ఇంత డెవలప్మెంట్ అయినామా. సో కాబట్టి ఇవన్నీ అంశాల మీద కూడా మనము తప్పకుండా దృష్టి సాధించాలి. ప్రయత్నం చేశాను 2014-15లో, కానీ సాధించలేకపోయాను. ఇప్పటికైనా నా లెవెల్లో మీరు కానీ ఈ ఎరువులు అనేది తగ్గించండి, బయోఫర్టిలైజర్స్ పెంచండి, మీ యొక్క ఈ కాల్చుడు అనేది బంద్ చేయండి. ఈ పర్టికులర్గా పద్ధతి కాకుండా అసలు ఏం సాధన లేకుండా కనబడతా ఉంది. భూములు చూస్తూ ఉంటాయి. ఇప్పుడు దాదాపు 7-8 నెలలు అయినా నాకు ఇక్కడికి. అప్పటికిప్పుడు తేడా కనబడుతూనే ఉంది. మన కొల్లూరు నుంచి వస్తూ ఉంటే. సో అట్లా మనము మంచి మంచి పద్ధతులను పాటించి మనం ఒక ఐడియల్ అంటే ఒక ఆదర్శ గ్రామంగా మనం ముందుకెళ్ళాలి అని. ఒకప్పుడు నాటేసినాక ఎకరానికి 1/2 బస్తా యూరియా వేసేది. ఏమైనా పెద్ద నిజమవుతాం, 1/2 బస్తా యూరియా వేసి దానిలో మళ్ళీ డిఏపి అన్న కూర మండలంలో మిక్స్ చేస్తాం. ఇది నాటేసినాక అది 1/2 బస్తా, ఇది 1/2 బస్తా. తర్వాత మళ్ళీ ఎప్పుడు వేస్తాం, వరి పచ్చబడతలేదు అంటే మళ్ళీ ఒక 1/2 బస్తా ఎత్తాం. మళ్ళీ పొట్ట దశలో మళ్ళీ 1/2 బస్తా ఎత్తాం. అంటే బస్తాన్నర యూరియాతోని ఎకరం పంట పొలం అయిపోతుండే. ఇవాళ మన ఏం మనం చెప్పరాదు. మొన్న నేను చూస్తే పరేషాన్ అయినా. ఒక్కొక్కరి ఇంట్లో 40 బస్తాలు 50 బస్తాలు ఇట్లా నెట్టి పెట్టాడు. అవసరం కంపల్సరీ. మనం ఏంటంటే ఉన్న మక్క పేరులను పత్తి చేనులను తీసేసి అలా పొలాలు వేసుకుంటూ పోతా ఉన్నాం. ప్రతి రేకుల మనం ప్రైవేట్ కూడా మన పెద్దపల్లి జిల్లా ఏర్పడటంలో మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎవరు తీసుకోనంత యూరియా నేను తెప్పించినాడు. వెళ్తే 24 గంటల తర్వాత నుంచెల్లే దాని రిజల్ట్ మనకు కనబడతా ఉంటుంది. కానీ ఇదేంటంటే ఒక 4-5 రోజులు దాటాలి. 4-5 రోజుల నుండి వారం 10 రోజుల వరకు దీని రిజల్ట్ కనబడుతుంది నానో యూరియా. ఎందుకంటే ఇవాళ దేశానికి వెన్నుముకే రైతు లేనిది దేశం లేదు. ఇవాళ రైతు అరగాలం కష్టపడి ఎండనక వాననక రేయనక పగలనక రక్తాన్ని చెమట లెక్క వడిసి కష్టపడి ఇవాళ పంట అయితే ఆ వచ్చే పంటనే ఇవాళ మన దేశంలో ఉన్నటువంటి మన అందరం తింటా ఉన్నాం. ఇవాళ మనం తినడమే కాదు, ఇవాళ ప్రపంచ దేశాలకు కూడా మన దగ్గర నుంచి మనం ఉత్పత్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ ఉత్పత్తి చేసేటువంటి మంచి క్రీములు ఉంటాయి. మనం కాలబెట్టిన తర్వాత ఆ క్రీములన్నీ చనిపోతాయి. అట్లా మీరు చేయంగా లాస్ట్కి ఏమవుతాయి అంటే, నాకు అంతకుముందు నేను కూడా ఒక నల్లరేగడి భూములే సౌడు వస్తాయని చెప్పి నాకు ఐడియా ఉండే. కానీ ఈ మధ్య తెలిసింది ఏంటంటే ఎర్ర నేల భూములు, చెవుక నేల భూములు, ఇసుక భూములు కూడా చెవుక భూములుగా మారుతారు, సౌడు భూములుగా మారుతూ ఉన్నాయంటే దానికి కారణం ఏంటంటే మన విపరీతమైనటువంటి రసాయన మందులు వేయడం, ఇష్టం వచ్చినకి ఇట్టే మంటలు పెట్టి కాలు పెట్టడం, దాన్ని ఖరాబు చేసి మన భూమిని ఎవరో ఖరాబు చేస్తలేరు.
మనమే ఖరాబ్ చేస్తూ ఉన్నాం. 3 పోషకాలు అందేయి. యూరియా వేస్తే నత్రజని ఒక్కటే ఉంటుంది, డిఏపి వేస్తే 2 ఉంటాయి. కాబట్టి మన పెద్దలు చేసినటువంటి వ్యవసాయం ఆరోగ్యకరమైనటువంటి వ్యవసాయం. కానీ జనాభాకు తిండి పెట్టాలంటే పాతది కొత్తది 2 కలిపి మనం పని చేసుకోవాలి. రైతన్నలారా, ఒక ఎరువుల కంపెనీ నుంచి వచ్చి మీకు చేసేటువంటి మనం ఏంటంటే విచ్చలవిడిగా రసాయనిక ఎరువులను వాడొద్దు. వాడితే మన జోబులకు చిల్లి 50 మిలియన్ టన్నుల నుంచి 350 మిలియన్ టన్నులు ధాన్యం పండించారు. కానీ అందరికి అన్నం పెట్టడమే కాకుండా మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు స్కూల్కి పోయేటువంటి పేద పిల్లలందరూ అమెరికా నుంచి వచ్చినటువంటి ముక్కిపోయిన గోధుమలు, ముక్కిపోయిన పాలపిండి కోసం లైన్లో నిలబడి తీసుకున్నారు. ఇవాళ 140 కోట్ల జనాభాకి అన్నం పెడుతున్నంత ఆ కృషి, ఆ విజయం మన రైతన్నలకు దొక్కుతుంది. కాబట్టి రైతు నిలబడితేనే సమాజం నిలబడుతుంది. వ్యవసాయంలో ఖర్చులు తగ్గించుకోవాలి, ఆదాయాన్ని పెంచుకోవాలి. ఒక పక్కన వెంకటరెడ్డి గారు వేశారని రమణ్ రావు గారు వేశారని వెంకటేశ్వరరావు గారు ఈ విధంగా పోటీపడి ఎరువులు, రసాయనిక మందులు, రసాయనిక పురుగు మందులు తక్కువగా వాడకూడదని చెప్పట్లా. మితిమీరి వాడితే మన జేబుకు చిల్లి గిడత భూమి మీద లేకుండా పోయేది. అంటే రైతు సోదరులలా గుర్తుపెట్టుకోండి, అచ్చం ఈ కెమికల్స్ మొదలు పెట్టి రసాయనికాల్లో విచక్షణ రహితంగా వాడి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా కొత్త పాత పద్ధతుల్ని మేళవించి మనం వాడుకున్నట్లయితే వ్యవసాయం పట్టగట్టుద్ది. ఇక సేంద్రియ పేరులు ఎట్లాంటిదంటే సేంద్రియ కార్బనం మనిషికి ఎర్ర రక్త కణాలు, హిమోగ్లోబిన్ మనకు రక్తంలో డాక్టర్ దగ్గర పోగానే పరీక్ష చేసి చెప్పేది హిమోగ్లోబిన్ ఎంత ఉందని చూస్తాడు. ఎర్ర రక్త కణాలు భూమికి సేంద్రియ కార్బనం అనేటువంటి బాధ్యత అందరి మీద ఉంది. అదేవిధంగా మా వాళ్ళకి కూడా సిబ్బంది అందరికీ కూడా చెప్పాం, రైతులకు మేలు చేసే కార్యక్రమాలు చేయాలని. దానిలో భాగంగా మిత్రుడు రాజారెడ్డి, ఆయన రాజిరెడ్డి వైస్ ఛాన్సలర్ అయిన తర్వాత మా ఊరికి నేను పుట్టినటువంటి గ్రామానికి మంచినీటి సమస్య ఉంది, ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ పెట్టాలని వారు అడగంగానే మేము వారు ఎందుకంటే మేమిద్దరం కలిసి చదువుకున్నాం, 50 ఏళ్ళ నుంచి మంచి స్నేహితులు మేమిద్దరం. దానికి కోరమండల సంస్థ తరఫున మన ఊర్లో, ఎందుకంటే రైతులకు మనకు వచ్చేటువంటి జబ్బుల్లో 100% జబ్బులు నీళ్ళ వల్ల వస్తాయి. శుభ్రమైన నీళ్లు తాగితే వ్యాధులు రావు. దాన్ని ఉద్దేశించి రైతుకు చేదోడుగా వాదోడుగా వృతాపత్తిగా, ఎందుకంటే 2 రాష్ట్ర తెలుగు రైతులు మాకు ఇచ్చిన కోరమండల చిన్న మొక్కని మహావృక్షమైందంటే అది మీరు వాడబట్టి అయింది. దాంట్లో భాగంగా ఏదో వృతాపత్తిగా మన కంపెనీ నుంచి ఆర్ఓ ప్లాంట్ ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా ముందు ఈ గ్రామంలో మంచి కార్యక్రమాలు మన ఎమ్మెల్యే గారు, అదేవిధంగా రాజిరెడ్డి గారి ఆధ్వర్యంలో మరికొన్ని కార్యక్రమాలు చేపడతామని, రైతులు కూడా వ్యవసాయంలో లాభపడాలని మనసారా కోరుకుంటున్నారు.